ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలో ఈ నెలాఖరులోగా లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసేలా హౌసింగ్ శాఖ సన్నాహకాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడులో 21వ తేదీన సీఎం రేవంత్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి చేతుల మీదుగా ఇళ్ల ప్రారంభోత్సవాలకు ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. ఈ నెల 20 తర్వాత పీఏసీ సమావేశం నిర్వహించాలని తాజాగా నిర్ణయం తీసుకున్న పీసీసీ. పీఏసీ సమావేశంలో తేలనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తేలేదాకా ఎన్నికలు నిర్వహించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టు సమాచారం. ఓఆర్ఆర్ వెలుపల లోపల స్థిరాస్తులు మార్కెట్ విలువ సవరణకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మార్గదర్శకాలు జారీ. ప్రభుత్వ మార్కెట్ విలువకు బహిరంగ మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో సవరించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జిల్లా రిజిస్ట్రార్లు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదికను అందించిన వెంటనే కొత్త మార్కెట్ విలువను అమల్లోకి తీసుకురానున్నట్టు ఆ శాఖ స్పష్టం. తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి స్పష్టం. ఏ చిన్న నష్టం కూడా వాటిల్లకుండా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని వెల్లడి. వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 విడుదల చేశామని, అవసరమైతే మరింత నిధులు ఇస్తామంటూ వ్యాఖ్య. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇవాళ రేపు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడుతున్నట్టు గుర్తించిన ఐఎండీ, దీనివల్ల ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు అంచనా. ఆదాయం ఏటా లక్షల రూపాయల్లో ఉన్న ఎలాంటి పన్నులు చెల్లించని వ్యాపారులను గుర్తించే విషయంపై దృష్టి సారించిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ. కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో పలువురు చిన్న వ్యాపారులకు లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ పన్ను చెల్లించడం లేదంటూ సమాచారం. ఫోన్పే తదితర యూపీఐ చెల్లింపుల పరిశీలన ద్వారా దీనిని గుర్తించిన వైనం. ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో 3 నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు. నిందితుల్ని బీహార్ వాసులుగా గుర్తించిన పోలీసులు బీహార్ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకొని కొన్ని రోజుల పాటు ఉండి ఇక్కడే రెక్కి నిర్వహించి ఆ తర్వాత దోపిడీ చేసి పరారైనట్టు తెలిపిన పోలీసులు. విజయవాడలో మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ బెటాలియన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు భారీగా స్టేడియానికి తరలివచ్చిన విద్యార్థులు, నగర పౌరులు. ఇవాల్టి నుండి ఏపీలో ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం. ఈ పథకం ద్వారా 87,60,000 మందికి ప్రయోజనం పొందుతారని ఆర్టీసీ అంచనా. ఈ పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య 164,31,00,000కు చేరుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో దారుణ ఘటన. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన వైనం. భర్తను రాత్రి వేళ బయటకు రప్పించేందుకు ఆమె ప్రియుడు అమ్మాయిలా వాట్సాప్లో సందేశాలు పంపినా దానిని తిరస్కరించడంతో ఇంట్లోనే హత్యకు పథకం వేసిన భార్య, ప్రియుడు. నిద్రిస్తున్న ఓ చిన్నారిపై దాడి చేసిన చిరుతపులి. ఈ 3 ఏళ్ల పాప నిద్రిస్తున్న సమయంలో చిరుతపులి రాత్రి ఇంట్లోకి వచ్చి మెడను నోటితో పట్టుకుని వెళుతుండగా అలికిడికి తల్లిదండ్రులు కేకలు వేయగా అంతటితో వదిలి వెళ్లిపోయిన చిరుతపులి. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆ చిన్నారి. ఆరోగ్యశ్రీ పథకంలో పెట్ సిటీ స్కాన్ను ఉచితంగా చేసే విధంగా కృషి చేస్తానని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు దత్తాత్రేయుడు. ఆసుపత్రిలో చేరిన రోగుల్లో ఎవరికైనా పెట్ సిటీ స్కాన్ అవసరమని వైద్యులు సూచిస్తే ఖరీదైన ఈ పరీక్షను ఉచితంగా చేసేందుకు ప్రయత్నిస్తామంటూ హామీ. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరగా వచ్చే విధంగా చూస్తానంటూ వెల్లడి. 79వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో పౌరులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ, నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్య. ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవమని పేర్కొన్న ప్రధాని మోదీ, ఇది 140 కోట్ల మంది సంకల్ప పండుగ అంటూ వెల్లడి. పహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామంటూ వ్యాఖ్య. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన అధికారులు. ఎర్రకోట పరిసరాల్లో పహారా కాస్తున్న 3,000 మంది ట్రాఫిక్ పోలీసులు. మహానగరం మొత్తం కెమెరాలతో నిఘాను పటిష్టం చేసిన అధికారులు. దేశ యువత కోసం ₹1,00,000 కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్టు ప్రధాని మోదీ వెల్లడి. దీనిని వికసిత భారత్ రోజ్గార్ యువజన కింద అమలు చేయనున్నట్టు స్పష్టం. ప్రైవేటు కంపెనీలో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరపున నెలకు ₹15,000 అందించనున్నట్టు స్పష్టం.
జ్యుడిషియల్ సర్వీసు పరీక్షలు రాయాలని కోరుకునే న్యాయభద్రులు కనీసం 3 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేసి ఉండాలంటూ తాను వెలువరించిన తీర్పును సవరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. ఈ తీర్పును మార్చడం అనేక సమస్యలకు దారితీస్తుందంటూ స్పష్టం. మధ్యప్రదేశ్ హైకోర్టు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందులో భాగంగా అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కానున్న ట్రంప్ శాంతి ఒప్పందానికి మాస్కో సిద్ధంగా ఉన్నట్టు తాను భావిస్తున్నానంటూ స్పష్టం. సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు పరిచయం ఉందని మాజీ అధ్యక్షుడు బైడెన్ కుమారుడు చేసిన వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం. వెంటనే ఆ వ్యాఖ్యలను హంటర్ వెనక్కు తీసుకోవాలని, లేదంటే ఆయనపై దావా వేస్తానంటూ హెచ్చరిక. ఈ వ్యాఖ్యలు అవాస్తవమని, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ ఆమె తరపు న్యాయవాది లేఖ. ట్రంప్ పుతిన్తో సమావేశంలో ఫలితాన్ని బట్టి భారత్లో మరింత శాతం సుంకాలను పెంచే అవకాశం ఉందని తెలిపిన అమెరికా ఆర్థిక శాఖ మంత్రి, ఆంక్షలు లేదా టారిఫ్లు మరింతగా పెరగవచ్చని భావిస్తున్నానంటూ ఆయన వెల్లడి. ట్రంప్ వద్ద అన్ని ఆప్షన్లు ఉన్నాయనే విషయాన్ని పుతిన్కు ఈ భేటీలో స్పష్టం చేయనున్నట్టు ఆయన వ్యాఖ్య. భారత్ను ఉద్దేశించి పాకిస్తాన్ నేతలు చేస్తున్న ప్రేలాలాపనలను తీవ్రంగా ఖండించిన విదేశాంగ శాఖ. తమ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వారు భారత వ్యతిరేక గళాన్ని వినిపించడం అందరికీ తెలిసిన విషయమేనంటూ స్పష్టం. ఏదైనా దుస్సాహసానికి పాల్పడటం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందంటూ హెచ్చరిక. చైనా స్ఫూర్తితో పాకిస్తాన్ కూడా అత్యధిక సాంకేతికతతో ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు. ఈ దళం నియంత్రణలో బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూజ్ క్షిపణులు ఉంటాయని తెలిపిన పాకిస్తాన్ ప్రధాని, మే నెలలో భారతదేశంలో జరిగిన యుద్ధం పాకిస్తాన్కు గొప్ప విజయం అంటూ వ్యాఖ్య. పెళ్లి నిశ్చయమైన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్. కొద్దిమంది సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం. వధువు అర్జున్ సోదరి సారా టెండూల్కర్ స్నేహితురాలేనని సన్నిహిత వర్గాల సమాచారం. భారత స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్పై ప్రశంసలు కురిపించిన మాజీ క్రికెటర్ యువరాజ్. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆట అద్భుతమని కొనియాడిన యువరాజ్ 4 సెంచరీలు అదరగొట్టడం అద్భుతమంటూ ప్రశంసలు. ఆసియా కప్లో పాకిస్తాన్తో భారత్ ఆడకూడదని కోరుకుంటున్నట్టు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బేసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు. WCలో మాదిరిగా భారత్ బహిష్కరించాలంటూ వ్యాఖ్య. ఒకవేళ మ్యాచ్ ఆడితే మాత్రం భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమంటూ వెల్లడి. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్న సినీ తారలు. తన చారిటబుల్ ట్రస్టులో అల్లు అరవింద్తో కలిసి జెండా ఎగురవేసిన మెగాస్టార్ చిరంజీవి, ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్న కమల్ హాసన్, ఎన్టీఆర్ తదితరులు. ఫోటోగ్రాఫర్లపై అసహనానికి గురైన బాలీవుడ్ నటి ఆలియా భట్. ఇంటి ఆవరణలోకి వచ్చిన వారిని దయచేసి బయటకు వెళ్లనంటూ విజ్ఞప్తి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మితిమీరిన స్వేచ్ఛ ఎప్పటికైనా ప్రమాదమే అంటూ కామెంట్లు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారిన తన పాత వీడియోపై స్పందించిన మృణాల్ ఠాకూర్. ఆ వీడియోలో బిపాసా బసును ఉద్దేశించి తాను చేసిన కామెంట్స్ విమర్శలకు దారితీయడంతో తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్. ఆ కామెంట్స్ తాను టీనేజీలో ఉన్నప్పుడు మాట్లాడినవని, ఆ సమయంలో అలా మాట్లాడినందుకు చాలా చింతిస్తున్నానంటూ వెల్లడి. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందులో భాగంగా అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కానున్న ట్రంప్ శాంతి ఒప్పందానికి మాస్కో సిద్ధంగా ఉన్నట్టు తాను భావిస్తున్నానంటూ స్పష్టం. దేశీయత కోసం ₹1,00,000 కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్టు ప్రధాని మోదీ వెల్లడి. దీనిని వికసిత భారత్ రోజ్గార్ యువజన కింద అమలు చేయనున్నట్టు స్పష్టం. ప్రైవేటు కంపెనీలో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరపున నెలకు ₹15,000 అందించనున్నట్టు స్పష్టం.